యేసులోనే సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. కనుక దైవజనమా, ఈ పాపమనే కుష్టు రోగము, ఈ పాపమనే కుష్టు రోగం ఏం చేస్తుందంటే వ్యక్తిని పట్టుకొని ఉంటుంది. పాపము చేత ప్రజలు పట్టబడి ఉంటున్నారు. పాపములో నుండి విడుదల పొందాలని అనేక మంది కోరుకుంటున్నారు, అనేకమైన మార్గాలలోనికి వెళ్తున్నారు, అనేకమైన ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు. కానీ పాపములో నుండి ప్రజలు విడిపించబడలేక, దాని సంఖ్యల నుండి తెంపుకొని బయటకు రాలేక ఆ పాపపు ఊబిలోని కూరుకొని పోతున్నారు. ఆర్థికమైన వ్యవస్థ అంతా పతనమైపోతుంది, హృదయాలు నలిగిపోతున్నాయి, కుటుంబాలు విరిగిపోతున్నాయి, బంధాలు బద్దలైపోతున్నాయి. ఎన్నో ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పటికీ, ఎన్నో ఇలాంటి జరుగుతున్నప్పటికీ మనుష్యుడు గ్రహించలేకపోతున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటి? ఈ బంధాలు ఈ విధంగా బద్దలైపోవడానికి, ఈ సంపాదించిన ఆర్థికమైన వ్యవస్థ అంతా పతనమైపోవడానికి, హృదయాలు నలిగిపోవడానికి, మనస్సులో నెమ్మది లేకపోవడానికి, శరీరంలో ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని గ్రహించలేక మనుషుడు ప్రాచీన కాలము నుండి తప్పించిపోతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, కానీ పాపముల నుండి విడిపించబడలేకపోతున్నాడు. అయితే కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడయ్యానంటే యేసు యొద్దకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసును బ్రతిమలాడి వేడుకుంటున్నాడు మోకాల్లోని, అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ మాటలోని అర్థం ఏంటంటే, ఈ కుష్టు అనే పాపములో నుండి విడుదల పొందాలని ఎన్నో మార్గాలలోనికి వెళ్ళానయ్యా, ఎన్నో ప్రయత్నాలు చేశానయ్యా. ఏ మార్గములోనికి వెళ్ళినా ఈ మార్గములో నా శరీరానికి తృప్తిపరిచేటువంటి ప్రయోజనకరమైనవి దొరుకుతున్నాయి, కానీ నా పాపములో నుండి విడిపించగలిగే సామర్థ్యం ఏ మార్గములో నేను కనుగొనలేకపోయాను. ఏ మార్గము నన్ను పాపములో నుంచి విడిపించలేకపోతుంది. అందుకని నీ దగ్గరకు వచ్చానయ్యా, నిన్ను వేడుకుంటున్నానయ్యా, నీకు ఇష్టమైతే. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో మార్గాలు ఉన్నాయి, పాపములో నుండి విడిపించబడదామని వెళ్ళాను. ఆ మార్గాలన్నీ పాపములోనే ఉండేటట్లుగా, పాపాన్ని ప్రోత్సహించేటట్లుగా, పాపము తప్పేమి కాదు, పాపము ద్వారా ఏ నష్టం కలగదు. జీవితం అన్నాక ఇలాంటివి చెయ్యాలని బోధిస్తుంది ఆ మార్గము. అందుకని నిన్ను వేడుకుంటున్నానయ్యా, నీ దగ్గరకు వచ్చాను, నీకు ఇష్టమైతే. నువ్వు కూడా పాపాన్ని ప్రోత్సహించేవాడువేనా? పాపము తప్పేమి కాదని చెప్పేవాడువేనా? అయ్యా, నీ సంగతి ఏంటి చెప్పు ప్రభువా. నీకు ఇష్టమైతే ఏమని? నేను పాపములో నుండి విడిపించబడుట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యని యేసయ్యను అడుగుతున్నాడు. వెంటనే యేసు సమాధానం ఇస్తున్నాడు, కుమారుడా, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని మాట మాత్రమే సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట మాత్రమే సెలవిచ్చి తన చేతిని చాపుతూ ఉంటుండగా తనలో ఉన్న జీవం, తనలో ఉన్న పరిశుద్ధత, ఆ కుష్టు అనే పాపము విడిచి పారిపోయేటట్లుగా చేయగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నా ప్రభువు అయిన యేసు క్రీస్తు ఎవరయ్యారనంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పాపములో నుండి ప్రజలను విడిపించగలిగిన పరిశుద్ధుడై ఉన్నాడు. శాపములో నుండి ప్రజలను విడిపించగలిగిన పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకు ఆయనను దేవునిగా విశ్వసించుచున్నాము. అందుకు ఆయనను దేవునిగా ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ఈ సాయంకాల సమయంలో నీవు ఏ పాపములో ఉన్నా సరే, నీ కుటుంబ సభ్యులు ఏ బంధకాలనే పాపములో ఉన్నా సరే, వాటి నుండి విడిపించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావా? ఎన్నో మార్గాలను వెంబడిస్తున్నావా? అయితే ఈ సాయంకాల సమయంలో యేసుకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు సహోదరుడా, తల్లిదండ్రులారా, నా బంధువులారా, నా స్నేహితులారా,
ఒక్క అవకాశం యేసుకి ఇచ్చి చూడు. కుష్ఠరోగి యేసుకు ఒక అవకాశం ఇచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని అడిగాడు. అలాగా ఒక అవకాశం ఇచ్చి చూడు. అలాగా అవకాశాన్ని ఇచ్చి చూసాము. ఈ రోజు మా జీవితాలను యేసు కొరకు దారాదత్తం చేసి, యేసయ్యా నీవు లేకుంటే మేము బ్రతకలేమనే స్థాయిలోనికి అనేక చోట్ల ప్రతి ఆదివారం వెళ్ళి యేసును ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం. మాది యవ్వన జీవితాలే. మాకు ముసలి వయసు అంతా పెద్దవరకమైన వయసులేవి రాలేదు. కానీ ఈ యవ్వన ప్రాయములోనే పాపము నుండి ప్రజలు విడిపించబడాలి. నేను ఒకప్పుడు పాపపు సంఖ్యల మధ్యలో ఉన్నాను. నాలాగా ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. వివాహం అయిన వారు, వివాహం కాని వారు పాపపు బంధకాలలో, త్రాగుడులో, వ్యభిచారములో, వ్యామోహపు మత్తులలో, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ ఇంటర్నెట్స్ ద్వారా ఎన్నో పాపాల చేత పట్టుబడి ఉన్నారు. వాటి నుండి విడిపించబడలేకపోతున్నారని యేసు అనే నామమును పట్టుకొని ప్రతి ఊర ఆయనకు సాక్ష్యముగా ఆయన నామాన్ని ప్రకటిస్తా ఉంటున్నాం. దేవుని ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నిజముగా నువ్వు విడిపించబడాలనే ఆసక్తి నీకున్నట్లయితే నీ ఉన్న చోట నీ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ సంఖ్యల నుండి విడిపించడానికి నిన్ను పట్టుకొని ఉన్న పాపము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్లుగా, వెంటనే నీకు రక్షణ కలిగేటట్లుగా, నీకు స్వస్థత కలిగేటట్లుగా, నీకు విమోచన కలిగేటట్లుగా, నీకు పరిశుద్ధత కలిగేటట్లుగా నా యేసయ్యలోని జీవము నిన్ను ఈ సాయంకాల సమయంలో తాకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ కృపా సన్నిధానం వద్ద నిలబడి ఉన్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈ బోడుపాడు ప్రాంతమును ప్రేమించి అయా సేవకుల ద్వారా మీరు మాట్లాడిన చీమ కలిగిన వాక్కును బట్టి స్తోత్రాలు తండ్రి. అయా కుష్ఠ వ్యాధిగ్రస్తుడిని మా ఎదుట నిలవబెట్టి ప్రభువా, అయా కుష్ఠ వ్యాధిగ్రస్తుడు మిమ్మల్ని అడుగుతున్నాడు తండ్రి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమని అయా తండ్రి మీ ఎద్దుకు వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాడు ప్రభా. తనున్న పాపపు స్థితిలో నుండి, తనున్న రోగములనే బంధకాల నుండి, వ్యసనముల నుండి ప్రభువా నన్ను విడిపించని మీ పాదాల సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా, వెంటనే తండ్రి మీ వాక్కు సెలవిచ్చిన రీతిగా నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని మీ వాక్కు సెలవిస్తున్నది ప్రభా. మాదిరిగా తండ్రి ప్రాంతంలో ఎందరైతే తండ్రి ప్రభా పాపము, రోగములు తండ్రి, దీర్ఘకాలకి వ్యాధుల చేత బాధపడుతున్నారు తండ్రి, వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా. ఈ క్షణమందే కుష్ఠ వ్యాధిగ్రస్తుడు బాగుపడిన రీతిగా తండ్రి అయా వీరు రోగము చేత, వ్యాధి చేత బాధపడుతున్న వారు అయా నిత్యముగా స్వస్థత పొందినట్లుగా స్వస్థతను వారికి అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. వారు పడకలో ఉన్నప్పటికీ కూడా ప్రభా, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా అయా తండ్రి విడిచిపెట్టకూడని అయా తండ్రి ఆ వ్యాధి చేత బాధపడుతున్నప్పటికీ కూడా ప్రభా వెంటనే తండ్రి వారి ఎద్దుకుని స్వస్థతను విడుదల చేయండి ప్రభా. సహాయమును చేయమని నీ కృప కలిగిన స్థాయికి ప్రాంత ప్రజలందరినీ అప్పగిస్తున్నాము తండ్రి. కుష్ఠ వ్యాధిగ్రస్తుడు బాగుపడిన రీతిగా ప్రభా, బాగుపడి మీకు సాక్షిగా నిలవబడినట్లుగా తండ్రి ఈ ప్రాంత ప్రజల్లో కూడా ప్రభా అయ్యా తండ్రి ఎందరైతే ఈ వాక్యముని విని అంగీకరించి ఉన్నారు ప్రభా, నాకును కూడా అటు స్వస్థతను దయచేయండి అని ప్రభా వారి మనసులో ఎవరైతే